హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది 6th క్లాస్ సోషల్ నుంచి ప్రభుత్వం అనేటటువంటి లెసన్ నుంచి మనం మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఈరోజు చూడబోతున్నాం. లైన్ టు లైన్ ప్రిపేర్ చేసిన బిట్లు కాబట్టి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. చివరి వరకు చూడండి. ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే ప్రజలకు కావలసినటువంటి కనీస సౌకర్యాలని కల్పిస్తూ, ఇక్కడ మిస్టేక్, కల్పిస్తూ దేశ రక్షణ కొరకు అలాగే దేశ సరిహద్దులను కాపాడేటటువంటి వ్యవస్థ ఏది? దేశ రక్షణ కొరకు దేశ సరిహద్దులను కాపాడే వ్యవస్థ ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ ప్రభుత్వం. ఇది ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు అందిస్తుంది, దేశ రక్షణకు దేశ సరిహద్దులను కూడా కాపాడుతుంది. నెక్స్ట్ వన్, ఒక దేశాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని నియంత్రిస్తూ వాటి కొరకు నిర్ణయం తీసుకునేటటువంటి ప్రజల సమూహాన్ని ఏమంటారు? ఒక దేశాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని నియంత్రిస్తారు, అలాగే వాటి కొరకు నిర్ణయం తీసుకునేటటువంటి ప్రజల సమూహాన్ని ఏమంటారు? దాన్నే ప్రభుత్వం అంటారు. ప్రభుత్వంలో ఈ క్రింది విభాగం అంతర్భాగం కాదు. అంటే ప్రభుత్వం అంటే ఏ ఏ విభాగాలని ప్రభుత్వం అంటారు. సో ఏది అంతర్భాగం కాదు. సో ఈ 3 భాగాలుగా విభజించడం జరిగిందండి ప్రభుత్వాన్ని. శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ, ఈ 3 శాఖలుగా విభజించేదే ప్రభుత్వం. ప్రజా ప్రాతినిధ్య శాఖ అనేటటువంటిది లేదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రభుత్వ విభాగాలకు సంబంధించి సరిగా జతపరచనది ఏమిటి? ఏది సరిగా జతపరచలేదు? సో ఇక్కడ చూస్తే శాసన నిర్మాణ శాఖ అంటే భారత పార్లమెంట్ అనేది శాసన నిర్మాణ శాఖకు చెందుతుంది. రాష్ట్రపతి భవన్ అనేది కార్యనిర్వాహక శాఖకు చెందుతుంది. సుప్రీంకోర్టు అనేది న్యాయశాఖకు చెందుతుంది. సో ఇక్కడ రాష్ట్రపతి భవన్ అనేది శాసన నిర్మాణ శాఖ అన్నాము, ఇది మనకి సరికాదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రభుత్వ విభాగాలకు సంబంధించి సరిగా జతపరిచినది ఏమిటి? ఏది సరిగా జతపరచబడి ఉంది? సో శాసన నిర్మాణ శాఖ అంటే ఇది నిర్ణయాలను లేదా చట్టాలను చేసేటటువంటి విభాగం. కార్యనిర్వాహక శాఖ అంటే నిర్ణయాలను లేదా చట్టాలను అమలు పరిచేటటువంటి విభాగం. న్యాయశాఖ అంటే చట్టాలను వ్యాఖ్యానించేటటువంటి న్యాయస్థానాలతో కూడినటువంటి వ్యవస్థ. సో ఈ మూడింటిలో సరి అయినది ఏది అంటే పైవన్నీ కూడా మనకి ఇక్కడ సరి అయినవి. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి భవన్ ప్రభుత్వంలో ఈ క్రింది విభాగానికి చెందుతుంది. రాష్ట్రపతి భవన్ అనేటటువంటిది ఏ విభాగానికి చెందుతుంది? కార్యనిర్వహణ శాఖకు చెందుతుందండి. కార్యనిర్వహణ శాఖ. రాచరికంలో ప్రజలకు లభించేటటువంటి హక్కులు వీరిపై ఆధారపడి ఉంటాయి. రాచరికం అంటే రాజులు పాలించేటటువంటి పరిపాలన. సో ప్రజలకు లభించేటటువంటి హక్కులు ఎవరిపైన ఆధారపడి ఉంటాయంటే రాజులపైనే ఆధారపడి ఉంటాయి. ప్రజలకు ఎక్కువ స్వేచ్ఛా సౌకర్యాలు కల్పించినటువంటి చక్రవర్తి ఎవరు? ప్రజలకు ఎక్కువ స్వేచ్ఛ సౌకర్యాలను కల్పించినటువంటి చక్రవర్తి ఎవరు అంటే అశోకుడు. ప్రజాస్వామ్యానికి జన్మస్థలంగా చెప్పబడినటువంటి ప్రదేశం ఏమిటి? జన్మస్థలం. ప్రజాస్వామ్యానికి జన్మస్థలంగా చెప్పబడిన ప్రదేశం ఏది? గ్రీసు. ఈ క్రింది వానిలో ప్రజాస్వామ్యాన్ని గొప్పగా నిర్వహించిన వారు ఎవరు? ప్రజాస్వామ్యాన్ని గొప్పగా నిర్వహించినది ఎవరు? ఎవరు గొప్పగా నిర్వహించారు? అబ్రహం లింకన్ గారు. నిర్వచించినది. ఈ క్రింది వానిలో ప్రజాస్వామ్యాన్ని గొప్పగా నిర్వచించినది ఎవరు? అబ్రహం లింకన్ గారు ప్రజల కొరకు ప్రజల చేత పరిపాలించబడే ప్రభుత్వాన్ని మరి ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పారు కదా. సో ఇట్లా ప్రజాస్వామ్యాన్ని గురించి నిర్వచించిన వారు ఎవరంటే అబ్రహం లింకన్. ప్రజలు నేరుగా నిర్ణయాలు తీసుకోవడంలో పాల్గొని చట్టాలు చేయగలిగేటటువంటి అధికారం కలిగిన ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కలిగిన దేశం ఏది? ప్రజలు నేరుగా పాల్గొంటారు. అక్కడ ప్రజల తరపున ప్రతినిధులు అంటూ ఎవరు ఉండరన్నమాట. డైరెక్ట్గా ప్రజలే పాల్గొంటారు. అటువంటి ప్రభుత్వాన్ని కలిగిన దేశం ఏది అంటే స్విట్జర్లాండ్. మనది పరోక్ష ప్రజాస్వామ్యం అన్నమాట. ఎన్నికైనటువంటి ప్రతినిధులు ఉండేటటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏది? ఎన్నికైన ప్రతినిధులు ఉంటారు. మనకి ఎన్నికైన ప్రతినిధులు ఉంటూ వారిచే పరిపాలన అనేది జరుగుతుంది. ప్రజలకి మరి వాళ్ళు ప్రజల తరపున వాళ్ళు పరిపాలించడం జరుగుతుంది. అంటే ప్రజల కొరకు పరిపాలిస్తారనమాట. ప్రజలు
ఎన్నుకొనబడినటువంటి వ్యక్తులు. సో అందుకే అక్కడ పరోక్ష ప్రజాస్వామ్యం అనేటటువంటిది ఉంటుంది. ఎన్నికైన ప్రతినిధులు పరోక్ష ప్రజాస్వామ్యంలో ఉంటారు. సో ఇక్కడ ఆన్సర్ పరోక్ష ప్రజాస్వామ్యం. రాచరికం గురించి తెలిపే వాక్యాలలో సరి అయినది ఏమిటి? రాచరికం. రాచరికం అంటే మనకు తెలుసు కదా, రాజు లేదా రాణి పరిపాలన చేసేటటువంటి విధానాన్నే రాచరికం అంటారు. రాజు లేదా రాణి వాళ్ళు వారసత్వంగా కూడా అధికారంలోనికి వస్తారు. దాన్నే రాచరికం అంటారు. సో పై రెండు కూడా ఇక్కడ మనకి సరి అయినవి. ప్రజాస్వామ్యం గురించి తెలిపే వాక్యాలలో సరి అయినది ఏమిటి? ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రత్యక్ష పరోక్ష అనేటటువంటి ప్రజాస్వామ్యంగా వర్గీకరించవచ్చు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజలు నేరుగా నిర్ణయాలు తీసుకుంటారు. పరోక్ష ప్రజాస్వామ్యంలో ప్రతినిధులు నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. భారతదేశం ఏ రకమైన ప్రజాస్వామ్య దేశానికి చెందుతుంది? చెప్పుకున్నాం కదా, ప్రజాప్రతినిధులు అనేటటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి పరోక్ష ప్రజాస్వామ్యం. పరోక్ష ప్రజాస్వామ్యాన్ని గురించి సరికాని దానిని గుర్తించండి. పరోక్ష ప్రజాస్వామ్యం ప్రజల యొక్క ప్రతినిధుల ద్వారా నిర్ణయాలు తీసుకోవడంలో పాల్గొంటారు. భారతదేశంతో సహా అనేక దేశాలలో ఇది అమలవుతుంది. ఎక్కువ జనాభా గల దేశాలకు కూడా అనుకూలం. సో ఇక్కడ మనకి సరికానిది అడిగారు కాబట్టి సరికానిదంటూ ఏమీ లేదు. ఇక్కడ అన్నీ కూడా సరి అయినవే ఉన్నాయి. ఎక్కువ జనాభా గల దేశాలలోనే పరోక్ష ప్రజాస్వామ్యం అమల్లో ఉంటుంది. ఎందుకంటే ప్రజల్ని నేరుగా ఇన్వాల్వ్ చేయడం కష్టం కాబట్టి. నెక్స్ట్ వన్, ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని గురించి సరికాని దాన్ని గుర్తించండి. మరి ప్రజలు నేరుగా నిర్ణయాలు తీసుకోవడంలో పాల్గొంటారు అన్నారు. ఎస్. మరి అధిక జనాభా గల దేశాలకు అనుకూలం అన్నారు. ఇక్కడ అధిక జనాభా గల దేశాలకు అనుకూలం అన్నారు. ఇది రాంగ్ అండి. ఇక్కడ ఆప్షన్ 2 అనేటటువంటిది రాంగ్. ప్రజలు ఒక ప్రదేశంలో సమావేశమై చట్టాలు చేస్తారు. రైట్ ఆన్సర్. ప్రజలు మాత్రమే చట్టాలు చేస్తారు. ఇక్కడ ఆప్షన్ 2 అనేటటువంటిది సరిగా లేదన్నమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రజాస్వామ్య దేశాలకు సంబంధించి సరికాని జత ఏది? ప్రజాస్వామ్య దేశాలకు సంబంధించి సరికాని జత ఏది? మరి స్విట్జర్లాండ్ అనేటటువంటిది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, ప్రజలు నేరుగా పాల్గొంటారు, చిన్నది కాబట్టి. ఇక్కడ సరికానిది ఏది అంటే ఆప్షన్ 1 సరిగా లేదు. మరి అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలలో అధ్యక్ష తరహా ప్రభుత్వాలు గల దేశాలు అన్నమాట ఇవి. అమెరికా, ఇండియా దేశాలు పరోక్ష ప్రజాస్వామ్యం గల దేశాలు. భారత్, బ్రిటన్ వంటివి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం గల దేశాలు. సో ఇక్కడ మనకి పై మూడు కూడా సరి అయిన, ఈ మూడు కూడా సరి అయినవే. ఫస్ట్ది మాత్రం సరిగా లేదు. నెక్స్ట్ వన్, క్రింది దేశంలో అధ్యక్షతన ప్రభుత్వం అమలులో లేదు. అధ్యక్ష తరహా ప్రభుత్వం అమలులో లేదు. ఈ క్రింది దేశంలో అధ్యక్ష తరహా ప్రభుత్వం అమలులో లేదు. ఎక్కడ అంటే పాకిస్తాన్లో అధ్యక్ష తరహా ప్రభుత్వం అమలులో లేదు. వీటన్నింటిలో కూడా అధ్యక్ష తరహా ప్రభుత్వం అమలులో ఉంది. నెక్స్ట్ వన్, వయోజన ఓటు హక్కు కల్పిస్తున్నటువంటి రాజ్యాంగ నిబంధన ఏది? వయోజన ఓటు హక్కు కల్పిస్తున్న రాజ్యాంగ నిబంధన ఆర్టికల్ 326. ఆర్టికల్ 326. ఈ క్రింది ప్రభుత్వ రూపంలో శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వహణ శాఖ ఏర్పడుతుంది. ఈ క్రింది ప్రభుత్వ రూపంలో శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పడుతుంది. ఏ ప్రభుత్వ రూపంలో ఈ విధంగా జరుగుతుంది? పార్లమెంటరీ ప్రభుత్వ విధానంలో ఈ విధమైనటువంటి ప్రాసెస్ జరుగుతుంది. ఒక దేశం యొక్క చట్టాలు మరియు మౌలిక సూత్రాలను కలిగి ఉన్నటువంటి పత్రాన్ని ఏమంటారు? ఒక దేశం యొక్క చట్టాలని మౌలిక సూత్రాలను కలిగి ఉన్నటువంటి పత్రాన్నే రాజ్యాంగం అంటారు. రాజ్యాంగం. బిందుసారుడు తర్వాత వారసత్వంగా రాజు అయినటువంటి అతని కుమారుడు ఎవరు? బిందుసారుడు తర్వాత వారసత్వంగా రాజు అయినటువంటి అతని కుమారుడు ఎవరు? అశోకుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ ఎవరీ